హైదరాబాద్లో వెలుగులోకి నకిలీ సర్టిఫికెట్ల దందా వ్యవహారం కలవరం రేపుతోంది. మొత్తం 6 ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 వ్యక్తులను నకిలీ సెల్ డీడీ పత్రాలు, బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, రెవెన్యూ, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 571 స్టాంప్ పేపర్లు, 48 ఫేక్ జనన పత్రాలు, 11 ఆదాయ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. కొంతమంది భూ కబ్జాదారులకు వివాదంలో ఉన్న భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి కూడా ఒడిగడుతున్నారని పోలీసులు గుర్తించారు. పాత స్టాంప్ పేపర్లను సేకరించి వాటిపై రాసిన దాన్ని కెమికల్స్తో తుడిచేసి కొత్తగా మళ్లీ ముద్రిస్తున్నారు. 9 ఏళ్లుగా సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో నకిలీ పత్రాల ముద్రణ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠా లీడర్ భానుప్రకాష్, అతని భార్య సాగరికతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 280 నకిలీ సేల్ డీడీ పత్రాలు సీజ్ చేశారు. అసలైన అధికారుల పేర్లతో నకిలీ రబ్బర్ ముద్రలు తయారు చేసి ఫేక్ సంతకాలు చేస్తున్నారు. ఈ కేసులో 6 అరెస్టు చేశారు పోలీసులు. మరికొంతమందిని పట్టుకోవడానికి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. ఇందులో ఏంటంటే 181 డాక్యుమెంట్స్ ఇంకా మనము వాళ్ళ 181 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 64 మనం తీసుకున్నాం. ఇప్పుడు కాస్ట్, బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ 64 చేసాం. 48 బర్త్ సర్టిఫికేట్, ఏజ్ డిటర్మినేషన్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. కానీ వీళ్ళు ఇప్పటికి 181 ఇష్యూ చేశారు. 181 ఇష్యూ చేసినా ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా మేము వెరిఫై చేసాం. అట్లానే ఇప్పుడు 571 టోటల్ డిఫరెంట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఇష్యూ చేశారు. దాంట్లో 280 ఆల్రెడీ ఎక్స్క్యూట్ చేశారు. 280 అమ్మేశారు. వాళ్ళ పొద్దున్నే మనం పట్టుకున్నాం కాబట్టి విల్ ఆల్సో గోయింగ్ టు దోస్ డీటెయిల్స్. సర్టన్లీ విల్ ఇన్వెస్టిగేట్ దోస్ కేసెస్. ఇందులో ఏంటంటే